హాయ్ వ్యూవర్స్. మార్చి 14 కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం ఇదే మార్చి 14న పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి హైదరాబాద్లోనే ఓన్లీ తను ఒక్కడే ప్రసంగించాడు. తన ప్రతి మాటలో ఏం చేయాలి, ఎందుకు చేయాలి, ఎవరి కోసం చేయాలి ఇలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చెగువేర కనిపించాడు. అతిశయత కొంతమందికి అనిపించవచ్చు, నేనే దాన్ని భజన చేస్తానని చెప్పేసి కూడా కొంతమంది అనిపించవచ్చు. ప్రాక్టికల్గా మాట్లాడు. చెగువేర అసలు ఏ దేశస్తుడు? క్యూబాలో కాస్ట్రో బ్రదర్స్తో కలిసి ఎందుకు ఆయన అడుగులు వేయాల్సి వచ్చింది? సాయుధ పోరాటం ఎందుకు చేశాడు? ఆ తర్వాత కూడా క్యూబాలో మరలా ఉండకుండా మరలా వేరే దేశానికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? చివరికి ఎలా కన్ను మూసాడు? ఇలా ఒకసారి మీరు తీసుకుంటూ పోండి. మొత్తంగా తాను చేస్తున్న పని కానీ తాను ఉంటున్న ప్లేస్ కానీ ఇవి కాదు నావి అనుకున్నాడు. నేను చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి అని అడుగులు వేశాడు. చివరికి సాధించాడు. అమెరికా యొక్క దాన్ని అగ్రదేశం యొక్క అహంకారం అనాలో, పెట్టుబడిదారుల యొక్క అహంకారం అనాలో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వారిది అహంకారమే. పెత్తందారి వ్యవస్థ, పేద దేశాలను దోచుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లోనే చెగువేర, ఫిడెల్ కాస్ట్రో వీళ్ళందరితో కలిసి అడుగులు ఎలా వేశాడు ఏంటి మనం చదువుకున్నాం. ఈ పవన్ కళ్యాణ్ మాటలలో కూడా ఈ 10 సంవత్సరాల క్రితం ఈ మార్చి 14 ఆయన మాట్లాడినప్పుడు ఇదే చెప్పాడు. రాజ్యాంగం మనకి ఎన్నో హక్కులు కల్పించింది. మన పూర్వీకులు తమ ప్రాణాలను అర్పించి మరీ స్వాతంత్రం సాధించి పెట్టారు మనకి. కానీ రాజ్యాంగ ఫలాలు ఈరోజు అందరికి అందుతున్నాయా? రాజ్యాంగ ఫలాలు అందరికీ అందటం వల్ల ఇప్పటికీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మనం అలల్లాడాము. ఈరోజు మన దేశంలో ఉన్నటువంటి మనవారి చేతుల్లో అలల్లాడుతూ ఉన్నాం. దీనికి కారణం ఇప్పటికీ మన దగ్గర ఉన్నటువంటి అగ్రకులాల యొక్క ఆధిపత్యం కానీ, లేదు అన్నప్పుడు పెట్టుబడిదారులు, కార్పొరేట్లు వాళ్ళతో కలగలిపి రాజకీయ నాయకులు ఆడే విషక్రీడ కానీ కావచ్చు. సో వీటన్నింటి నుంచి కూడా మన ప్రజలని దూరంగా జరిపినా, ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందేలా చేయాలి అన్నా సరైనటువంటి వాడు రాజకీయాల్లో ఉండాలి. వాడి చేతుల అధికారం అనేది ఉండాలి. దానికోసమే ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తున్నా అన్నాడు, వచ్చాడు. తన పార్టీకి సంబంధించి కూడా జనసేనని పెట్టిన, తన పార్టీ ఫ్లాగ్లో కానీ అండ్ మోర్ ఓవర్ తన పార్టీ గుర్తు కేటాయించినప్పుడు కానీ అఫ్కోర్స్ 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు పోటీ చేయలా. అంటే నేనేమంటే అడుగడుగునా కూడా జనసేన అన్నప్పుడు ఇది సామాన్యులది, ఇది సామాన్యులది, ఇది సామాన్యులది అన్న వేళ ప్రతి అడుగు కనిపిస్తూ ఉంది. మొదటిసారి ఆయన పోటీ చేయాల. కానీ ఏం చెప్పాడు? 2 రాష్ట్రాలు విడిపోయి ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాస్త తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయింది. అప్పుడు ఇంకా ఫార్మేషన్ అవ్వలేదు, కానీ డిక్లరేషన్ వచ్చేసింది. రేపు ఎన్నికలైన తర్వాత జూన్ 2వ తారీఖున 2 కూడా సపరేట్ అని చెప్పేసి తనకి ఏమన్నాడు? 2 చోట్ల ఉన్నది కూడా నా వాళ్ళే. కానీ ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రాజధాని లేదు, లోటు బడ్జెట్లో ఉంది, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో అనుభవజ్ఞుడు కావాలి, అది చంద్రబాబు గారు అన్నారు. కేంద్రంలో వచ్చేసి మోదీ ప్రధానిగా ఉండాలి అన్నారు. కారణం ఆయన ప్రత్యేక హోదా ఇస్తా అనటం కానీ, అండ్ మోర్ ఎవరు గుజరాత్ వేలో మొత్తం డెవలప్ చేస్తా చూడడం లైక్ ఇవన్నీ సపోర్ట్ చేశారు. అనుకున్నట్టుగానే కేంద్రంలో మోదీ గవర్నమెంట్ అండ్ ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. మోదీ గవర్నమెంట్ ఏమో ప్రత్యేక హోదా 5 ఇయర్స్ కదా 10 ఇయర్స్ ఇస్తామని చెప్పి తిరుపతి వేదికగా చెప్పి వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. చంద్రబాబు గారి విషయంలో చూసుకుంటూ ఉన్నప్పుడు ఎఫర్ట్స్ పెడుతున్నారు, అడుగులు ముందుకు వేస్తున్నారు. కానీ కేంద్రమేమో ప్రత్యేక హోదా ఇవ్వట్లా. అనుకున్న వేళ ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ దాని చట్టబద్ధత కల్పించలా. ఉన్నంతలోనే చంద్రబాబు గారు పెట్టుబడుల విషయంలో కావచ్చు, డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, సంక్షేమ విషయంలో అడుగులు వేస్తూ పోతున్నారు. ఇటువంటి మూమెంట్లోనే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేలా చేయటం టీడీపీని వైసీపీ యొక్క స్కెచ్ వేసింది. స్కెచ్ మీరు వైసీపీ ట్రాప్లో పడుతున్నారు, వద్దు వద్దని మోడీ చెప్తున్నా కానీ పడ్డారు. ఏమైంది? చివరికి వైసీపీ బ్రహ్మాండ మెజారిటీతో గెలిచింది. ఈ వైసీపీ బ్రహ్మాండ మెజారిటీతో గెలవడం కారణం కూడా పవన్ కళ్యాణ్ ఒక కారణం. ఏ రకంగా? వాళ్ళు పదే రెచ్చగొట్టేవాళ్ళు పవన్ కళ్యాణ్. ఏమని?
టీడీపీకి ఆ రోజు మీరు మద్దతు పలికారు, కానీ ఈరోజు రాష్ట్రం అసలు ఏం జరుగుతుంది, డెవలప్మెంట్ ఏది, డెవలప్మెంట్ ఉన్నా సరే డెవలప్మెంట్ ఏది, అసలు మీరు వాళ్ళని ప్రశ్నించరా, అది ఇదని రెచ్చగొట్టేసరికి పేపర్లో ఒక న్యూస్ కానీ వస్తే ఆ న్యూస్ని మనం చెప్తాం, అది అబద్ధమని నిజమని చెప్పేసి చెక్ చెయ్యం. అలా పవన్ కళ్యాణ్ కూడా ఏం చేస్తున్నాడు, ఒకనొక సందర్భంలో లోకేష్ అవినీతి అంటూ గట్టిగా క్వశ్చన్ చేశాడు, చంద్రబాబు విషయంలో కూడా అలాగే కొన్ని మాట్లాడున్నారు. తీరా 2019 ఎన్నికలైన తర్వాత వైసీపీ గెలిచిన తర్వాత ఐ థింక్ ఇప్పుడు సభలు అనుకుంటా పవన్ కళ్యాణ్ ఓపెన్గానే చెప్పాడు, ఈ వైసీపీ వాళ్ళు చేసిన దానివల్ల నేను సైతం క్రాస్ చెక్ చేసుకోవడం మాట్లాడాల్సి వచ్చింది టీడీపీ వాళ్ళ గురించి, అది కాస్త వెళ్ళి వైసీపీగా ప్లస్ అయింది అన్నాడు. 2019లో ఈరోజు వీళ్ళంతా కోరుకుంటున్నట్టుగానే ఒంటరిగానే పోటీ చేశాడు. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ అండ్ సిపిఐ సిపిఎంతో కలిసి ఎన్నికలకు వెళ్ళాడు. 137 స్థానాలు దాదాపు పోటీ చేశారు జనసేన వాళ్ళు. గెలిచిందేంటి ఒక్కటి. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశాడు, భీమవరం గాజువాక 2 చోట్ల ఓడిపోయాడు. కారణం ఏంటి, అదే మొన్న చెప్పున్నాడు రీసెంట్గా, పొత్తులో భాగంగా ఏం చేయాలి ఏంటన్నప్పుడు ఇంకా పొత్తు పెట్టుకోలేదు. అప్పుడు ఆయన క్లారిటీగా చెప్పున్నాడు, నేను ఈసారి బలి పశువును కాను, ఎక్స్పెరిమెంట్స్ చేయను, పొత్తు పెట్టుకుంటా, అధికారంలో భాగమవుతా, వైసీపీని ఇంటికి పంపుతా, అన్నింటికి మించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో సంక్షేమంలో బెస్ట్గా ముందుకు తీసుకెళ్తా అన్నాడు. ఆ మూమెంట్లో తను ఏం చెప్పాడండి, మనం గౌరవప్రదమైనటువంటి సీట్లు పొత్తుల భాగం మనం తీసుకుందాం, వాటిన్నింటిలో గెలుద్దాం. రీసెంట్గా కూడా ఏం చెప్పాడండి, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాం అనేది కాదు, ఎన్ని స్థానాల్లో గెలిచామనేది మనకు కావాలి. ఇన్నాళ్ళు మన అవతల బలమయ్యాం, ఇప్పుడు మనకు వాళ్ళు బలం కావాలి, మన బలాన్ని మనం నిరూపించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి, అధికారంలో భాగం అవ్వాలి, ఆ తర్వాత అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లేలాగా రాష్ట్రం చేయడంలో వీళ్ళు కీలక పాత్ర పోషించాలి. తద్వారా ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. వీటన్నిటితో పాటు మనం చాలా క్లారిటీగా ఒక మాట చెప్పాడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ either పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఏవైనా సరే టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని 1/3 మొత్తం 300 అనుకుంటే అందులో 1/1 అన్నట్టు లోకల్ బాడీ. దానివల్ల ఏమైంది, రూరల్గా కానీ గ్రౌండ్ లెవెల్లో సిటీలలో కానీ టౌన్స్లో కానీ జనసేనకు సంబంధించి ఒక ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది అండ్ అధికారంలో భాగం అవుతారు. అప్పుడు పార్టీ అనేది స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇది పవన్ కళ్యాణ్ ఈ 10 ఏళ్లలో సాధించినటువంటి రాజకీయ పరిణితి. ఈ మధ్య కాలంలో ఎవరు కూడా ఎంత రాజకీయ పరిణితి చూపించడంలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ అన్నీ చేశాడు, తన బలమేంటో నిరూపించడానికి అడుగులు వేశాడు. కానీ ప్రజలేంటి, సభలకు వస్తున్నారు కానీ ఓట్లుగా దానిని మార్చలేకపోతున్నారు. కారణం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో జనసేన వీక్గా ఉండటం అండ్ మిగతా పార్టీలు వచ్చే సంస్థాగతంగా బలంగా ఉండటం. సో తన బలం ఏంటి తెలుసుకున్నాడు, తన బలహీనత ఏంటో తెలుసుకున్నాడు. ఏ అడుగు వేస్తే రాజకీయంగా ఎలా ఎదగవచ్చు, ఏ అడుగు వేస్తే అధికారంలో భాగం అవచ్చు అన్నీ తెలుసుకున్నాడు. అంతిమంగా 10 సంవత్సరాల క్రితం తాను ఏ లక్ష్యంతో అయితే రాజకీయాలకు అడుగు పెట్టాడో, జనసేన పార్టీని స్థాపించాడో, అదే లక్ష్యం దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాడు. విష్ యూ ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు. సీరియస్లీ ఇప్పుడున్నటువంటి దేశ రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి అరుదు. ఖచ్చితంగా ఇటువంటి వాడు ఈ దేశానికి కావాలి. జనసేన సిద్ధాంతం, జనసేన యొక్క లక్ష్యం పేద ప్రజలని అధికారంలో భాగం చేయటం, పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయంగా రాజ్యాంగపరంగా ద బెస్ట్ అనేది ఇవ్వటం. ఆ రకం అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈసారి ఎన్నికలలో జనసేన, టీడీపీ, బీజేపీ కూడా గెలుస్తుందని నాకైతే అనిపిస్తూ ఉంది. మీ విషెస్ కూడా అండ్ ఈసారి అయినా మీరు ఓట్ల రూపంలో జనసేనకి, జన సైనికుడికి, పవన్ కళ్యాణ్కి మీరు కనుక మద్దతు కనుక తెలిపినట్టయితే ఆయన లక్ష్యం ద బెస్ట్ వేలో ముందుకు వెళ్తుంది, అందులో నో డౌట్.